మీరు అండర్ వరల్డ్ గురించి వినే ఉంటారు, కానీ అప్పర్ వరల్డ్ గురించి ఎప్పుడు విని ఉంటారు. ఎందుకంటే ఇంతకు ముందు అది ఎప్పుడూ లేదు. ఇది బ్యాడ్ టైం నడుస్తున్న ఒక డాన్ కథ. ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటాం రా. రిస్క్ మనకి, మనీ ఆయన కారా. ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఆయనేమో లక్షల్లో సంపాదిస్తున్నాడు, మనకేమో 10-15 వేలు ఇలా ఇసిరేస్తున్నాడు. చూడు అన్న, నాకు ఒక ప్లాన్ చెప్పాడు. రేపు టోక్యో వాళ్ళు మాల్ తీసుకొని వస్తారు, వాళ్ళు మనకి క్యాష్ ఇస్తారు. ఆ క్యాష్తో మనం జంప్ అయిపోదాం. దొరికితే వేసేస్తారా? దొరికే ఛాన్సే లేదు. నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. ఎందుకురా రిస్క్? ఈ ఒక్కసారి నన్ను నమ్ము, నేను చూసుకుంటా. అన్న వాడు ఫోన్లో పెడతలే అన్న, పక్కా పైసలతో జంప్ అయి ఉంటాడు అన్న. వాడు నా దగ్గర కేఎఫ్ బీర్లు, చికెన్ బిర్యానీలు తిని నన్నే మోసం చేశాడు రా వాడు. వాడికి మటన్ బిర్యానీ ఇష్టమేమో అన్న. అయినా చోటుగాడి పైన నాకే డౌట్ వచ్చింది, నీకు డౌట్ రాలే అన్న? హల్వాలా స్వీట్గా ఉంటాడని ఫోకస్ చేయలే, వాడు నన్నే అవలాగని చేసిండాడు. అన్నా హల్వా అంటే గుర్తొచ్చిందన్నా, ఆకలేస్తుందన్నా, సైడ్ ఆప్ అన్నా. మన వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పండి. నిన్ను అవలాగని చేసిందని చెప్పాలన్నా? రే అది కాదురా, చోటు కానీ పట్టుకోమని చెప్పరా. అవులేగా. లెఫ్ట్. అటెళ్ళాలి. నువ్వే కదరా లెఫ్ట్ అన్ను? ఇది తప్పు చూపిస్తుంది. అదేమన్నా నీలా ఎడ్డి దారా చెప్పనికి? రైట్. లెఫ్ట్ కి రైట్ కి తెలియలేదురా పకోడిగా. హలో, నిన్ను గుడ్డిగా నమ్మినందుకు మమ్మల్ని గుడ్డి వాళ్ళని చేసావు కదా. వంకరగా మాట్లాడకరా, మ్యాటర్ ఏంటో చెప్పు. ఆ చోటుగా ఇచ్చిన బ్యాగ్లో మాల్ లేదు, పూలు ఉన్నాయి. ఏంటి, వాడు మిమ్మల్ని కూడా మోసం చేశాడా? మమ్మల్ని అంటున్నావు, ఇంకెవరిని మోసం చేశాడు? నన్ను కూడా మోసం చేశాడు రా. మీరు ఇచ్చిన పైసలతో జంప్ అయిపోయాడు. నీకు ఒక్కరోజు టైం ఇస్తున్నాను, దాని లోపల మా మాల్ మాకు అందాలి, లేకపోతే నేను నా బాస్ చెప్తాను. తెలుసు కదా మా బాస్ గురించి. తెలుసురా, అందుకే ఎన్ని సంవత్సరాలు నువ్వు బిజినెస్ చేస్తున్నా. జోక్ లేకు, మా బాస్ అడిగేస్తే సముద్రం ఎగసి పడుతుంది. మా బాస్ మీద వెలుతురు పడాలని సూర్యుడు దయిస్తాడు. ఆయన బరువు మోస్తున్నందుకు భూమి గర్వపడుతుంది. అంతేనా? ఇంకేం లేదా? ఆకాశం, నిప్పు, గాలి ఇవేం చేయలేదా? ఎలివేషన్కి టైం కాదు, మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు 1 డే టైం ఎలాగైనా అరేంజ్ చేస్తా. ఈడేంటి నేను పెట్టుకోవాల్సిన పాటు ఈడు పెట్టుకున్నాడు. రే చోటు, ఆ మాల్ కూడా కొట్టే సవారా నువ్వు? 1+1 ఆఫర్ ఎందుకు వదులుకుంటాను? ఆ టోకే ఫోన్ చేసి నాకు ధమ్కిస్తున్నాడు. అది మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు. ఈడేంద్రా నాకు సంబంధం లేదు మీరు చూసుకోమంటాడు.
రే చోటు, నీకు ఒక బ్యాడ్ న్యూస్. నీకు ఇదంతా చేయమని చెప్పిన నీ అన్న నా గన్ పక్కనే ఉన్నాడు. అక్కడేం చేస్తున్నాడు? అది కాదురా, నా గన్ పాయింట్ బ్లాక్లో ఉన్నాడని చెప్తున్నా. ఏమ్రా సౌండ్ లేదు, భయపడ్డావా? నీకోటి చెప్తే నువ్వు ఆ గన్ ఇప్పుడే తీసేస్తావు. ఏం చెప్తావురా? మీ అబ్బాయిని స్కూల్ నుంచి డైరెక్ట్ ఇటు తీసుకొచ్చాను. రే, మీ అన్న నీకు ఇచ్చేస్తారా? వాడిని మాత్రం ఏం చేయకరా ప్లీజ్. నీ యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది. నాకు కొంచెం మీరా. నీకన్నీ మీ అయ్యా పొలుగులే వచ్చినాయిరా. రేపు 10 o'clock గోల్కొండలో ఎక్స్చేంజ్. హలో, డీసీపీ కృష్ణ మనోహర్ ఐపీఎస్. రేపు గోల్కొండలో మీతో పని ఉంది. 10 o'clock కల్లా వచ్చేయండి. వచ్చేటప్పుడు మీ అసిస్టెంట్ని కూడా తీసుకురండి. రే చోటు, ఏడారా? గోల్కొండలో. గోల్కొండ అని తెలుసురా, గోల్కొండలో ఏడా? ఏమన్నా మా ఇల్లా కరెక్ట్ అడ్రస్ చెప్పడానికి? అరే ల్యాండ్ మార్క్ ఏదో ఉంటుంది రా, చెప్సావు. చుట్టూ రాళ్ళు ఉన్నాయి. పదండ్రా. అన్నేడి? ఆడేదో పని ఉందని మధ్యలో దిగిపోయాడు. కథలు పడకు. కావాలంటే ఫోన్ చేసి అడగండి. అన్నా నువ్వు సేఫా? ఓకే. వెళ్ళి నా కొడుకుని తీసుకురారా. మీరు కొట్టేసిన దాంట్లో కొంచెం ఇస్తే నేను మీతో వచ్చేస్తాను. అది మాకే సరిపోదు. రే రారా బాయ్. ఆ చెవులు ఏం చెప్పినావురా? నీలాంటి మంచి మనిషిని ఎలా మోసం చేశాడని అడిగానన్నా. అందరిని ఇలా ఉండరు కదరా. ఆ జంబోగాడేడి? అన్నాడు అన్న, టిఫిన్ తినేసి కార్లో కూర్చుంటా అన్నాడు. ఈ జంబోగాడితో పెద్ద తలనొప్పి అయిపోయిందిరా. హలో రే, ఏంద్రా నీ లొల్లి? బాసుకు కాకపోతే అని బాబుకి చెప్పుకో. ఇక్కడే గోల్కొండలో ఉన్న రారా తెలుసుకుందాం. వీళ్ళు ఎక్కడున్నారు? నాకేం తెలుసు, వెళ్ళి ఎతుకుదాం పదా. మనం పోలీస్ కదా, ఎందుకు పరిగెడుతున్నాం? మీరు పరిగెట్టాలి, నేను పరిగెట్టాను సార్. మన యూనిఫామ్లో లేం కదా, పోలీస్ అని ఎలా తెలుస్తుంది? సరే పద. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. ఎందుకు? ఏమో తెలీదు. నువ్వు ఇటుపో, నువ్వు అటుపో. అటు దారి లేదా అన్న? నువ్వు కూడా ఇటే పో. సరే అన్న. రే నన్ను కవర్ చేయరా. సార్ నా ప్రాణాలు అడ్డు పెట్టాను, మిమ్మల్ని కాపాడుతాను, మీరేం భయపడకండి. అలా పారిపోయావేంటి? పారిపోలేదు సార్, అక్కడ ఎవడైనా ఉండడమో చూడడానికి. కవర్ చేయకు. మీరే కదా సార్ ఇంత కవర్ చేయమన్నారు. ఆ కవర్ వేరు, ఈ కవర్ వేరు. ఏ కవర్ ఏదో ఎలా తెలుస్తుంది? పిల్లలు పట్టుకోరా. భయ్యా సిగరెట్ ఉందా? లేదు, లైటర్ ఉంది. నీ దగ్గర సిగరెట్ ఉందా? నా దగ్గర ఉంటే నేను ఎందుకు కడతాను? క్యాజువల్గా అడిగావనుకున్నాను. క్యాజువల్ అడగడానికి నువ్వేమన్నా నా ఫ్రెండ్వా? మరి నువ్వేమన్నా నా ఫ్రెండా? ఫస్ట్ నువ్వు నన్ను అడిగావు.
చెప్పురా టోక్యో నీళ్ళంటే ఒకటి దొరికాడు ఐటమ్ కాడు ఇక్కడ. భయ్యా వాటర్ తాగచ్చా? ఇతను చూసావా? అటు వెళ్ళాడన్నా ఇప్పుడే. అటా? అటు వీడు పోలీసు ఎలా అయ్యాడు రా బాబు. ఇతన్ని చూసావా? అక్కడ చూశాను, వాటర్ ఇచ్చాడు, మంచోడు. మమ్మల్ని ముంచాడు. చెప్పురా జంబు. ఎంతసేపు అన్నా తొందరండి అన్న, చాలాసేపు అయింది వెయిట్ చేస్తూ. నేను సినిమాకి వచ్చానారా? పెట్టరా ఫోను. అయిపోయిందా? లేరా పట్టుకోమంటే పడుకుంటారేంట్రా మీరు? పదండి. రే చోటు ఏడున్నావురా? చెప్తారు నీకు మరి. ఐడెన్సీ గేమ్ ఆడుతున్నావారా నాతోని? నేను ఆసిఫ్ ఫెట్స్ వసూ దగ్గర ఉన్నా. మళ్ళీ చేస్తున్నావారా? బయటకి ఎట్లా వెళ్తావో చూస్తా నేను. ఎలా వెళ్తావు చూస్తావా? గేట్ దగ్గర చూద్దు కానీ. నేను ఇక్కడ ఆసిఫ్ బెట్స్ వసు దగ్గర ఉన్నా. నేను సలీం బెట్ సూర్యక దగ్గర ఉన్నా. అది ఎక్కడుందిరా ఇప్పుడు? గోడ మీద. చిద్దమ్మ. మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే మీ పిల్లోడు దొరికాడు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే చోటు కూడా దొరకలేదు. సో మీరు ఈ గుడ్ న్యూస్తో సాటిస్ఫై వెళ్ళిపోండి. మీకు 2 బ్యాడ్ న్యూస్ లేదు. మీకు మాలో దొరకలేదు, చోటు కూడా దొరకలేదు. అలా అని ఇక్కడే ఉండిపోలేరు కదా, వెళ్ళిపోండి. ఏం చూస్తున్నావు? పదా. ఆగరా అన్నొచ్చిండు, మళ్ళీ చేస్తా. ఏమన్నా అంత అలసిపోయినావు? అవునరా, ఆ చోటుకాడ కోసం వెతికి వెతికి దూల తీరిపోయిందిరా. చోటుగాడా? ఇందాక ఈ దారిలో పోయినన్నా, బాయ్ కూడా చెప్పినా అన్నా. లాస్ట్ ఇయర్ మనల్ని ఎంతమంది మోసం చేశారు? 10 మంది అన్నా. మరి ఈ ఇయర్? 8 మంది అన్నా. గుడ్ ఇంప్రూవ్మెంట్.